ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని చెప్పుతో కొట్టింది ఎవరు, లేదా చంపదెబ్బలు కొట్టింది ఎవరు? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారు లేదా చంపదెబ్బ కొట్టారు అనేటువంటి మాట ఉపయోగించారు. నెల్లూరు పర్యటన సందర్భంగా అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి చదువుకున్నారు, ఎక్కడ ఈ ఘటన జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్నిసార్లు పెద్దిరెడ్డి కుటుంబాన్ని వీధిలోకి లాగారు, ఇదే చర్చ ఏపీ మొత్తం జరుగుతుంది. అసలు ఇందులో నిజమెంత, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమరావతి జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే. నమస్తే బాలకోటయ్య గారు, ఆసక్తికరంగా ఉంది. రాజకీయ పరిణామాల కంటే కూడా ఈ చెణుకులు విసురులు ఇవి వినేవాళ్ళకి ప్లస్ ప్రజలకి ఇది ఒక వినోదంలాగా అనిపిస్తుంది. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం ఏంటి, ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆ కక్షతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి, ఏంటి దీని కనెక్టివిటీ? కేశవ్ గారు నమస్తే. మీరు అన్నట్టుగా ఇదేదో చిన్నపిల్లల చేష్టలాగా బుడతల కథలాగా ఉంది. మీకు ఒక సినిమాలో బ్రహ్మానందం అను మరో హాస్య నటుడు ఉంటాడు. దొంగలు వాళ్ళిద్దరు అమ్మట పెడితే వాళ్ళు ప్రాణరక్షణ కోసం భయంగా ఒక బల్ల కింద దూరుతారు. ఆ బల్ల కింద దూరినప్పుడు ఆ హాస్య నటుడు బ్రహ్మానందంతో అంటాడు, అరే నీకు ఒక కథ చెప్తాను అని. వెంటనే బ్రహ్మానందం అంటాడు, ఇప్పుడు కథ చెప్పడం ఏంటిరా అని. లేదు నేను చెప్తాను, నువ్వు వినాలి అని అంటే సరే చెప్పు అని అంటాడు. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక కూతురు, ఇది కథ అంటాడు. అది బ్రహ్మానందం మైండ్ పోద్ది. పట్నం దొంగలమ్మడి పడుతుంటే వీడు ఈ కథలు చెప్తున్నాడు ఏందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బుడతల కథ నేర్చినట్టున్నాడు. నేను చెప్పే కథ ఏంటంటే 1972లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి యూనివర్సిటీలో విద్యార్థులు, స్కాలర్లు. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కాలికున్న చెప్పును తీసి చంద్రబాబు నాయుడు గారిని టపా 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 4 దెబ్బలు కొట్టిండు. దాన్ని కడుపులో పెట్టుకొని ఇప్పుడు ఆయన కుమారుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈ మద్యం కుంభకోణం అని చెప్పేసి మద్యం కేసు అని ఒక అక్రమ కేసుని పెట్టి ఆయన్ని జైల్లో పెట్టిండు అని అంటాడు. పైగా ఇంకో మాట కూడా ఏమంటాడంటే, పెద్దిరెడ్డి చాలా చురుకైనోడు కాబట్టి మా అన్నయ్య కొట్టాడబ్బా, తప్పే ఉంది టపా టపా అని అంటాడు. దీన్ని ఏమంటారంటే, నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మరి కావాలని అన్నాడో తెలియకన్నాడో నాకు తెలియదు, కానీ ఇది 1972లో జరిగిన సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వయసు 56. అంటే అప్పట్లో ఈ సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు 4 సంవత్సరాలు, అంటే నెక్కర్ల కట్టిన వయసు. ఇప్పుడు కొట్టిన విషయం పెద్దిరెడ్డి గారు ఏం చెప్పడంలా, పోనీ మిథున్ రెడ్డి గారు కూడా చెప్పటంలా మయ్య కొట్టిండు చంద్రబాబు నాయుడు గారినేనని. ఇంకో మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. పెద్దిరెడ్డి గారిని నిజంగా కొట్టాలి అని అంటే లేదా అరెస్ట్ చేయాలంటే 1000 అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఇవాళ కూడా ఆ రోజు తిరుపతి యూనివర్సిటీకి సంబంధించిన స్కాలర్లు, అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాండిచేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కూడా రిలీజ్ చేశారు. సుబ్రహ్మణ్య నాయుడు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆ టైంలో క్లాస్మేట్స్ అని చెప్తున్నారు. అసలు అలాంటి ఘటన జరగలేదు. కానీ ఎందుకు వచ్చింది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఎంతో కొంత నిజం లేకుండా చేస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కదా జనంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్యం నాయుడు గారు చెప్తున్నాడు స్కాలర్గా, పెద్దిరెడ్డి గారి యొక్క ప్రత్యర్థి క్లాస్మేటు. తర్వాత నాగిరెడ్డి దశరథరామరెడ్డి గారని నాకు తెలిసిన ఆయన చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్, ఆయన చెప్తా ఉన్నాడు. ఇదేంటంటే అప్పుడు యూనివర్సిటీలో ఏదో కళాశాల ఎన్నికలు అవి జరిగేవి. పైపెచ్చి ఏంటంటే పెద్దిరెడ్డి జూనియరు, చంద్రబాబు నాయుడు ఎకనామికల్ స్కాలర్, ఆయన ఎంఏ ఎకనామిక్స్ ఆయన. వీళ్ళకేం సంబంధం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అని అంటే, 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరగలేదనే మాట అనలేక, ఎందుకంటే వరుసగా 12 మంది అరెస్ట్ అయ్యారు ఇప్పటికే. కాదు కేశవ్ గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఏ క్లాస్మేటు, ధనుంజయ రెడ్డి గారు ఏ క్లాస్మేటు, కసిరెడ్డి గారు ఏ క్లాస్మేటు, వాసుదేవన్ రెడ్డి గారు ఏ క్లాస్మేటు. ఇప్పుడు 12 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. 11 కోట్ల రూపాయలు డబ్బులు కూడా దొరికినాయి అట్టపెట్టెల్లో. అంటే దీనినంతా కూడా మసిమూసి మారకాయ చెయ్యాలి కాబట్టి
చెప్పడానికి ఏమి లేదు. మీకు మాట అంటే ఏంటంటే ఒకటి ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ కబ్జాలకు పాల్పడిందని, ఫామ్ హౌస్లు కట్టారని, ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించారని వరుసగా ఏదో ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం పైన ఫస్ట్ కూడా ఎంపీ అయిన తర్వాత ఆయన ఇంటి పైన దాడి జరిగిందని అది కూడా ఇష్యూ అయింది కదా. వరుసగా నిజంగా ఏమైనా ఉందా ఇద్దరి మధ్య ఏదైనా ఫ్యాక్షన్ ఫిక్షన్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, చిత్తూరు జిల్లాలో రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే ఆయన ఒక రారాజు. అతను ఒక శాసనం, అతను చెప్పిందే వేదం. ఆయన మీద ఈ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కానీ, భూముల కబ్జా కానీ, గనులకు సంబంధించిన వ్యవహారం కానీ, ఇప్పుడు మిథున్ రెడ్డి గారి మద్యం కానీ, ఇవి ఆరోపణలు. ఇప్పుడు ఇంకో కొత్త ఆరోపణ కూడా చేశారు. మీరు అమరావతి చేసి అమరావతికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం కావద్దు, ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దు, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, బీ అలర్ట్ అని చెప్పని ఒక హెచ్చరిక మెయిల్ వెళ్ళింది. ఆ మెయిల్ రాసింది కూడా పెద్దిరెడ్డి గారి ఆఫీస్ నుంచి ఎవరో పర్సన్ మురళీకృష్ణ అనే అతన్ని ట్రేస్ చేశామని లోకేష్ గారు అంటున్నారు. మరి ఇవన్నీ పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే కేశవ్ గారు, ఇప్పుడు నాకు తెలిసి కూడా ఇప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 14 సంవత్సరాలుగా మనం ఆయన చదువుతున్నాం. ఆయన ఎంపీ ఎలా అయ్యాడు, తండ్రితో ఎలా బిహేవ్ చేశాడు, తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేశాడు, తోడబుట్టిన చెల్లెల్ని ఎక్కడుంచాడు, తల్లిని ఏం చేశాడు, ఈ ఆస్తుల సరస్వతి వివాదాలు, లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యం, ఇవన్నీ మనం చదివాం. కాబట్టి నాకున్న ఆలోచన మేరకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మెదడు చితికిపోయిందండి. ఎప్పుడైతే ఆయనకి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో, ప్రతిపక్ష హోదాగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా యుద్ధం చేయాలనేది ఆయనకు అర్థం కావడంలా. రెండోది ఏంటంటే, వరుస పరంపరంగా ఆయన నమ్ముకున్న, లేదా ఆయన అభిమానించిన, ఆయన కాలంలో సేదదీరిన, భుజించిన, బొక్కిన కుడి భుజము, ఎడమ భుజము, పక్కనోడు, ముందోడు అందరూ అరెస్ట్ అవుతున్నారు. అవి కాదు అని చెప్పడానికి ఆధారాలు లేవు ఈయన దగ్గర. ఆధారాలు ఉంటే ఫేస్ చెయ్యొచ్చు. ఇప్పుడు మీరు 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 చూడండి, నిన్న సంజయ్కి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ 3 వారాల్లో పోలీసుల ముందు రొంగిపోవాల్సిందని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాటే చంద్రబాబు నాయుడు, నాటే లోకేష్, నాటే పవన్ కళ్యాణ్, ఆర్ యు ఆర్ మై, మనం కాదు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు ఏం చేశారంటేనండి, మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన శిక్షణా తరగతులు, అంటే 89 అట్రాసిటీ యాక్ట్ని వివరించేందుకు వీళ్ళు శిక్షణా తరగతులు పెట్టారంట. ఆ తరగతుల కోసం 1,50,00,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చేశాడు. ఈ తరగతులు కూడా ఎలా పెట్టారంటే, ప్రతి తరగతికి ప్రతి సదస్సు కూడా 350 మంది వచ్చారంట. అంటే మొత్తం 350 రాసుకున్నారు. సుప్రీంకోర్టు అడిగింది, ఇదేంటయ్యా, ఏదన్నా సదస్సు పెడితే 1కి 150 సదస్సులు పెడితే 350 మంది విద్యార్థులు వస్తారా? ఒకటి తగ్గటమో ఒకటి పెరగటమో ఉంటుంది కదా, ఇదేమన్నా కూర్చొని రాసుకున్నారా ఏంటి అంటే ఇంతగా వీళ్ళు దొరికారు. మాకైతే మీకు మాట చెప్తాను కేశవ్ గారు, ఒకవేళ ఏదన్నా ఎస్సీ ఎస్టీలకి శిక్షణా తరగతులు కనుక పెడితే నిజంగా పిలవాల్సింది పాలకొండలు అంటుందే కదా. మేమే కదా ఆ రోజు రాష్ట్రంలో కూడా అలమటించింది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి, ఎక్కడ చర్యలు లేవు. ఎందుకంటే సోషల్ మీడియా పైన దుష్ప్రచారాల గురించి మాట్లాడినా ఎక్కడ చర్యలు లేవంటున్నారు. ఇంకోవైపు నుంచి ఏకంగా ప్రభుత్వాల పైన కంప్లైంట్లు చేస్తున్నా కానీ చర్యలు లేవంటున్నారు. ఇప్పుడేమో ఏకంగా మాజీ సీఎంఏ ఇలాంటి కామెంట్ చేశారు. ఏ ఆధారరహితమైనటువంటి వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేస్తే ఏంటి చర్యలు ఏంటి? కూటమి అధికారంలో ఉన్నది ఎవరు, వీళ్ళ వాళ్ళ అనే డౌట్ కూడా వస్తుంది ప్రజలకు. మరి చర్యలన్నా ఉండాలి కదా ఎక్కడో దగ్గర, కాన్ఫిడెన్స్ ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు బొడ్డుకు మసి రాసుకొని మరి ఈ వివాదాలు లేవనెత్తే పని చేపట్టాడు. ఇప్పుడు మీరు అన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరుడే మురళీకృష్ణ అనే అతను సింగపూర్ కంపెనీలకు మెయిల్ పెట్టి, మీరు కంపెనీలు తీసుకురామాకండి, రేపో మాపో మా జగనన్న అధికారంలోకి వస్తాడు, మళ్ళీ మీరు పారిపోవాల్సి వస్తుందని మెయిల్ పెట్టినది పేరుతో సహా లోకేష్ గారే చెప్పారు. మరి వీళ్ళందరినీ గుంజుకొచ్చి నడి బజార్లో నిలబెట్టాలండి. అంటే చట్టం అంటే భయం లేదండి వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారంటే, బహుశా ఆయన ఏంటంటే, నేను అరెస్ట్ అవుతాను, నేను అరెస్ట్ అయిన తర్వాత ఈ పార్టీ బతకాలి అని అంటే వీళ్ళకి ఏదైనా ఒక ఆయుధం ఇవ్వాలి, కాబట్టి మీరు రెచ్చిపోండి, మీరు యాప్ పెట్టుకోండి,
ఆ యాప్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళన్న ఫోటోలు పేర్లు అప్లోడ్ చేయండి. మనం అధికారంలోకి రాగానే చక్ర వడ్డీతో చెల్లిస్తాం. మీకు ఒక మాట చెప్తే సందర్భంగా జగన్ గారు అన్న మాటే చెప్తా, ఏదైతే విత్తుతారో అదే మొక్క అవుతుంది, అదే చెట్టు అవుతుంది, తిరిగి అదే వృక్షం అవుతుందని చెప్పాడు. నిజానికి ఏంటంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన విత్తనమే మద్యం కేసు, ఆయన విత్తిందే ఇసుక, ఆయన విత్తిందే భూ కబ్జాలు. ఇవే మొక్కలయ్యి చెట్లయిపోయి వరుసగా ఆయన నమ్ముకున్న IAS అధికారులు, IPS అధికారులు కన్నా నేను రాజకీయ మంత్రుల జోలికి పోటల్లా, చెవిరెడ్డి జోలికో, కాకాని జోలికో, లేదా నందిగాం సురేష్ లాంటి ప్రజాప్రతినిధుల జోలికి పోవట్ల అధికారులు కూడా ఇష్టానుసారంగా వేరే విహారం చేశారండి. మీరు అన్నట్టుగా ఏంటంటే మరి ఈ యొక్క ఇబ్బందికరమైన వాతావరణం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతను కలుషితం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కొత్త రాజకీయ క్రీడని, అంటే ఈ రప్ప రాజకీయానికి కూటమి ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుంది, వీళ్ళని చట్టపరంగా ఎలా శిక్షిస్తుంది, ప్రజల్లో ఎలా ఎండగొడుతుంది అనేది కూటమి మీద బరువైన బాధ్యత. ఎందుకంటే చెడపకరా చెడేవు అని అంటారు. మనం గతంలో చాలా సార్లు చెప్పాం, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏదో పెట్ట కథలో, కట్టుడు కథలో, తప్పుడు కథలో. మీకు ఒక మాట చెప్తానండి, చిట్టివి బేతాల కథలంట, చంద్రబాబు నాయుడు గారి యొక్క కట్టు కథలంట, విక్రమార్కుడు కథలంట. అంటే మద్యం కేసుని అలా వర్ణించి తనకు పేపర్ ఉందని, తనకు ఛానల్ ఉందని, తనకి 4 జనం వస్తున్నారని చెప్పి ఈ విధంగా బలి తెగించే ఈ మాటల్ని మరి ప్రజలే అప్రమత్తంగా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా చట్టపరంగా ఇలాంటి మెయిల్స్ మీద కానీ, ఇలాంటి వ్యాఖ్యల మీద కానీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ బాలకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రప్ప రాజకీయంగా మారిపోతుందని బాలకోట గారు విమర్శిస్తున్నారు. జరుగుతున్నటువంటి ప్రచారానికి, చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి పర్యవసానం ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.